హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాందీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఈ మధ్యనే నేను 3 days బ్యాక్ 10,000 స్టెప్స్ ఛాలెంజ్ వీడియో నేను పోస్ట్ చేశాను. నాకు రెస్పాన్స్ కొంచెం బాగానే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేనైతే అది స్టార్ట్ చేసేటప్పుడు ఫేస్ యోగా ఛాలెంజ్ కూడా 15th డే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ సేమ్ కమిట్మెంట్ రెండు ఒకేసారి స్టార్టింగ్లో ఎందుకు అని చెప్పి కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. ఇంకా లేట్ చేయొద్దు అని చెప్పి ఇంకా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా ఫేస్ యోగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏదో ఒక సింపుల్ వీడియో యూట్యూబ్లో మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది. నేనైతే ఈరోజు డే 1 స్టార్ట్ చేయబోతున్నాను. డే 1 నేను ఆల్మోస్ట్ 55 minutes వీడియో అనమాట. నేను సెలెక్ట్ చేసుకునే కోర్స్ వీడియో. సో అదైతే నేను మొత్తం చూపిస్తే అసలు నేను ఒక్కరోజు కూడా నేను మీకు చూపించలేను కదా. ఈరోజు చేశాక ఏదైతే నాకు బెస్ట్గా అనిపిస్తుందో, ఏదైతే నాకు మంచిగా అనిపిస్తుందో నేను చేసిన దాంట్లో ఆ ఒకటైతే నేను మీతో షేర్ చేసుకుంటాను డే 1 ఎండ్ అయ్యేలోపు. సో ఎవ్రీడే కూడా 21 days కూడా నేను మీతో అలా షేర్ చేసుకుంటాను. నా ఎక్స్పీరియన్స్ అసలు ఆ బిఫోర్ ఆఫ్టర్ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము అండి. ఈరోజు నా డే 1 నేను ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. నా ఫేస్ అవి క్లీన్ చేసుకొని సో ఎలా జరుగుతుంది ఎలా అవుతుంది చూద్దాము. హోప్ అంతా మంచిగా 21 days అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీడియో నేను చేస్తూ మీకు మాటలు చెప్తాను. నేనైతే ఇప్పుడు వీడియో కొంచెం ఫాస్ట్గా నేను 55 minutes కదా కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను. ఈరోజు డే 1లో ట్యాపింగ్, మొత్తం ఫేస్ ట్యాపింగ్ నాకు మంచిగా అనిపించింది. బెస్ట్ అనిపించింది. డే 2 కపాలభాతి ఇంక్లూడ్ చేశారు. సైనస్కి అది చాలా బెటర్ కదా. సో అది చాలా బాగుంది. ఇంకా చీక్స్ పఫ్ చేసి ట్యాప్ చేయడం కూడా బాగుంది. ట్యాప్ చేయాలి, అది బాగుంది. అన్నీ బాగున్నాయి ఈరోజు. హలో గైస్, హ్యాపీ దివాళీ అందరికీ. ఈరోజు డే 3. ఖచ్చితంగా ఈ దివాళీ వ్లాగ్ కూడా ఇది నేను పోస్ట్ చేసే లోపలే వస్తుంది. సో అది కూడా చూడండి. ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పైన కూడా ఐకార్డ్లో వేస్తాను. ఈరోజు డే 3 ఫేస్ యోగా. అస్సలు పొద్దున్నుంచి డిఐవై ఇవన్నీ ఈరోజే చేశాను. అవి ప్రసాదాలు అన్నీ చేసి అలిసిపోయాను. అయినప్పటికీ ఫేస్ యోగా అనేది ఇంకా ఆపొద్దు కదా, కంటిన్యూస్గా 21 days చేయాలని అయినా చేస్తున్నాను గైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, డే 4 కంప్లీట్ అయిపోయింది. మొత్తం డబుల్ చిన్ మీద అనమాట ఫోకస్. జస్ట్ ఇట్లా ప్రెషర్ ఇచ్చి ఇట్లా మొత్తం ఫోకస్ అంతా ఈరోజు డబుల్ చిన్ పై. మనకున్నది చాలా ఎక్కువ ఉంది. సో చాలా బాగుందన్నమాట ఈరోజు కూడా. డే 4 కంప్లీటెడ్ గైస్. రేపు మళ్ళీ కలుద్దాం. హలో గైస్, డే 5. డే 5 అయిపోయింది. చీక్ పఫ్ చేసి ట్యాప్స్ బాగుంది. హలో గైస్, డే 6. వెల్కమ్ బ్యాక్. ఫుల్ టైర్డ్ డే, లాంగ్ డే, గ్రాసరీ షాపింగ్ డే. సో అన్నీ టైం చేంజింగ్ డే ఈరోజే. అన్నీ ఫ్రెండ్స్ వచ్చిండే అన్నీ కూడా. సో అయినప్పటికీ స్టార్ట్ చేస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది, కళ్ళు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం గైస్. డే 6. డే 6 అయిపోయింది. మొత్తం ఐస్ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా ఐస్ చుట్టూ, వాటి కోసం అనమాట. జస్ట్ ట్యాపింగ్ ఇంకా మసాజింగ్ ఐ చుట్టూ చేయటము, అది బాగుంది.
హలో! వెల్కమ్ టు డే 7. రోజు నైట్ ట్రై చేస్తున్నాను. ఈరోజైతే ఒకసారి పొద్దున్న ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మార్నింగ్ పఫీనెస్ చాలా ఎక్కువుంటది. నాకైతే చాలా ఎక్కువుంటది. కొంతమందికి కూడా ఉంటది కదా! సో, ఏది బెటర్‌గా అనిపించిందో నేను మీకు చెప్తా గైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో! డే 7 అయిపోయింది. ఈరోజంతా చీక్ లిఫ్టింగ్ చెప్పారు. నాకేంటో కొంచెం చీక్ నిజంగే కొంచెం పైకెళ్ళినట్టు అనిపిస్తుంది. షేప్ ఏదో మారినట్టు. నాకు మరి అలా అనిపిస్తుందేమో. మళ్ళీ రేపు కలుద్దాం గైస్. బాయ్ బాయ్. హలో గైస్! వెల్కమ్ టు డే 8. నిన్న పొద్దున్న చేశాను డే 7. ఈరోజు డే 8 నైట్ చేస్తున్నా. సో, చాలా లాంగ్ గ్యాప్‌లా అనిపిస్తుంది. స్టార్ట్ చేద్దాం గైస్. హలో గైస్! వెల్కమ్ టు డే 9. నిన్న చేస్తున్న మధ్యలో మా వారు పడుకుంటున్నారు, డిస్టర్బెన్స్ ఎందుకని లైట్ ఆపేసాను మధ్యలో. అప్పుడు అవి ఆన్ చేశాను నైట్. సో, అది నాకు నచ్చి మళ్ళీ ఈరోజు ముందే ఆ లైట్ ఆఫ్ చేసి ఇంత కష్టపడి తయారు చేసినందుకు అవి ఆన్ చేశాను. డే 9 స్టార్ట్ చేద్దాం గైస్. నిన్న మర్చిపోయాను. నిన్నంతా కూడా నెక్ స్ట్రెచెస్ అనమాట. నెక్ పైన నిన్నంతా ఫోకస్. నిన్నది లాస్ట్‌లో చెప్పడం మర్చిపోయి పడుకోపోయాను అయిపోంగానే. నిన్నంతా నెక్ స్ట్రెచ్ గైస్. ఈరోజైతే యాక్నే కోసమంట. చూద్దాం యాక్నే కోసం ఏముంటాయో. ఈరోజు కొంచెం చెప్పుకోవాలి నా ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ 15 మినిట్స్‌లో అయితే కపాలభాతి ఉండింది. నాకది నోస్ ఒక్కటే ఓపెన్‌లో ఉన్నా గానీ అది కంఫర్ట్‌గానే ఉంటది, చేయగలిగాను. నాడి శోధన నేనసలు ఎప్పుడు చేయలేననమాట. ఎందుకంటే ఇది ఎప్పుడు మోస్ట్‌లీ బ్లాక్‌లో ఉంటది కనుక నాడి శోధనాలు ఇలా పెట్టుకొని ఇలా చేస్తాం కదండీ! ఫస్ట్ రైట్ సైడ్ మూసుకొని లెఫ్ట్ నుంచి గాలిని పీల్చుకొని మళ్ళీ ఇది మూసి ఇది ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ గాలిని తెచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇన్‌హేల్ చేసి మళ్ళీ ఇక్కడికొచ్చి ఎక్సేల్ చేస్తాము. మొత్తం 1 రౌండ్ అవుతది కదా! అది నేను చేయలేననమాట. సో, అక్కడ కొంచెం ఆగిపోయాను. నెక్స్ట్ చంద్రవేదన ప్రాణాయామం చేపించారు. లెఫ్ట్ నుంచి గాలిని పీల్చి రైట్‌కి వదలాలి. మళ్ళీ లెఫ్ట్ నుండే పీల్చి మళ్ళీ రైట్‌కి వదలాలి. అది వింటర్‌లో చేయొద్దు అన్నారు. ఆల్రెడీ ఇక్కడ వింటర్ బాగా నడుస్తుంది. ఇంకా నాకు కూడా సైనస్ వల్ల నేను అది చేయలేకపోయాను. సో, ఆ 15 మినిట్స్ కొంచెం అలా కామ్‌గా నార్మల్‌గా ఉండిపోయా. తర్వాత ఏంటి అంటే అంతా చీక్ బ్లో చేసే ఎక్సర్‌సైజెస్ అనమాట. ఈ ఎయిర్ అటు ఇటు చేసేది 60 టైమ్స్ చేసి 3 సెట్స్ చేయమన్నారు. ఇంకా వాటర్ కూడా నోట్లో వేసుకొని ఆహ్, మళ్ళీ సేమ్ వాటర్‌ని పెట్టి హోల్డ్ చేయడం 1 మినిట్ ఏసి మళ్ళీ నెక్స్ట్ వాటర్ లోపల వేసుకొని వాటర్‌తో కూడా చేయడం అనమాట. అవి కొంచెం కొత్తగా అనిపించాయి నాకు. ఎయిర్‌ని లోపల పెట్టుకొని అటు ఇటు లెఫ్ట్ రైట్ చేసేదైతే మనం చాలా సార్లు ఫేస్ ఎక్సర్‌సైజెస్‌లో చూసుంటాము. కానీ వాటర్ పెట్టుకొని అటు ఇటు తిప్పేది, వాటర్‌ని హోల్డ్ చేసేది, వాటర్‌ని మళ్ళీ ఇట్లా ఇట్లా చేసి మింగేయడం అవన్నీ కొంచెం బెటర్‌గా అనిపించారు చీక్స్ వల్ల. సో, అదంతా కూల్‌గా అనమాట. లోపల వాటర్ ఉండటం వలన నోట్లో వాటర్ మింగకుండా ఉండి బ్లో చేయటం వలన చీక్స్ అన్నీ కొంచెం కూల్‌గా అన్నట్టు అనిపించింది. మేబీ వాటి వల్ల యాక్నే అనేది తగ్గుతదేమో అని నాకు అనిపించిందనమాట. సో, బావుంది. ఈరోజు ఇది గైస్ డే 9 కంప్లీట్. మళ్ళీ రేపు డే 10తో కలుద్దాం. బాయ్ బాయ్. హలో గైస్! వెల్కమ్ టు డే 10. యూనివర్సిటీలో ఉన్నామనమాట. ఇప్పుడు ఆల్రెడీ 9:30 అయింది నైట్. ఇంకా ఇంటికెళ్తాం, ఎప్పుడెళ్తామో కూడా తెలీదు. మా వారు అసైన్‌మెంట్ చేస్తున్నారు. సో, ఇంటికెళ్ళాక ఒకవేళ 12 అయినా అవ్వచ్చు. సో, అప్పుడు నేను ఇంక చేయలేను కదా! సో, అందుకే యూనివర్సిటీలోనే కింద కూర్చోవడం ఇక్కడ అవ్వదనమాట. చైర్ మీద ఉన్నాను. సో, ఇంక స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డే 10ది స్టార్ట్ చేస్తా గైస్. ఇంకా లేట్ అయిపోయింది. బయట చాలా చలి. నాకు ఒక విపరీతమైన కోల్డ్ అనమాట. ఎలా అయితే అలా చేసేస్తాను. మొత్తానికి కొన్ని కొన్ని కోల్డ్ తాలూకువన్నీ చేయలేకపోతే బ్లాక్ నోస్‌తో చేయలేను కదా కొన్ని. అలాంటివి ఎలిమినేట్ చేసి మిగిలినవి చేస్తా అనమాట. స్టార్ట్ చేస్తా గైస్.
ఇంటికి వెళ్ళిపోతామంట. సో ఇంటికెళ్ళి కంటిన్యూ చేస్తా గైస్. హలో గైస్, వెల్కమ్ టు డే 10. నిన్న డే 10 స్టార్ట్ చేశాను, చూసా కదండి. యూనివర్సిటీలోనే స్టార్ట్ చేశాను, చాలా లేట్ అయిపోయింది, అందుకనే స్టార్ట్ చేశాను. కానీ మా వారిది అప్పుడు నేను స్టార్ట్ చేసిన 5 మినిట్స్లోనే వర్క్ అయిపోవటం వలన వెంటనే ఇంక స్టార్ట్ అయ్యి బస్ లేట్ అయిపోతుందని వచ్చామన్నమాట. కానీ ఇంటికి వచ్చాక ఇంకా చాలా లేట్ అయిపోయింది అన్ని పనులు అయ్యేటప్పటికి. అందుకే ఇంక అది కంటిన్యూ చేయలేకపోయాను. మిడ్ నైట్ కంటిన్యూ చేసినా ఇంక ఈరోజు చేసిన ఒకటే అని చెప్పి. సో అందుకు ఈరోజు నేను అదే సేమ్ డే 10ని కంటిన్యూ చేస్తున్నాను. వన్ డే కొంచెం మిస్ అయినట్టే అయినప్పటికీ ఇంకా ఈరోజు కంటిన్యూ చేస్తున్నా గైస్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నాకు ఎప్పుడు ఏ ఏ రోజు చేస్తున్నా ట్యాపింగ్ నచ్చుతుంది. మా వారు ఎన్నిసార్లు ట్యాప్ చేస్తే అన్నిసార్లు నన్ను ఎక్కిరిస్తూనే ఉన్నారు. అందుకే వీడియో మధ్యలో నవ్వుతుంటా అనమాట. ఇంకా ఇలా చేసి మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, ఇట్లా షార్ప్ చేయడానికి అంటే మంచిగా వస్తుందంట మన జా లైన్. సో ఈరోజు ఇది కూడా చేయించారు కనుక అది కూడా ఎప్పుడు చేసినా అది బాగుంటుంది. సో ఈరోజు అయితే నాకు అవి నచ్చాయి గైస్. బాయ్ బాయ్, రేపు మళ్ళీ కలుద్దాం. హలో గైస్, వెల్కమ్ టు డే 11. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చాలా లెంత్ ఎక్కువగా ఉంది, ఫాస్ట్గా చేసేస్తాం గైస్. హలో గైస్, వెల్కమ్ టు డే 12. ఈరోజు ఫాస్టింగ్ డే. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం గైస్. హలో గైస్, 12th డే కంప్లీటెడ్. జస్ట్ మనం చిన్నప్పుడు ఎట్లా అనుకుంటాం కదా, అలా ఇలా వీటిని ఇట్లా వాక్ చేయడం వల్లంట, ఐ మీన్ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్ ఇలా అంటూ వల్లంట ఐబ్రోస్ మంచి షేప్లోకి వస్తాయంట. అది నాకు నచ్చింది గైస్, ఎందుకంటే నేను కొత్తగా వింటున్నాను అది. సో మిగిలినంటే మనం ఎవ్రీడే చేసే దాంట్లో నేను రోజు చేస్తున్నదే, ఇది కొత్తగా ఉందన్నమాట ఈరోజు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. హలో గైస్, వెల్కమ్ టు డే 13. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో, డే 13 కంప్లీటెడ్. మా వారు ఫేస్ చూడంగానే ఏంటి ఇంత ఫ్రెష్గా ఉంది అంటున్నారు. నాకు కూడా అలానే అనిపిస్తుంది, కానీ కాసేపు అయ్యాక మరి ఎలా అయిపోతుందో తెలియదు. ఈరోజు చేసిన దాంట్లో ఇలా పెట్టుకొని కాసేపు ఉంటే డబుల్ చిన్ తగ్గుద్దంట. ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలంటే ఇలా కొంచెం ప్రెషర్ ఇచ్చి మౌత్ ఓపెన్ క్లోజ్ చేయాలంట, కొంచెం చిన్ పైకెత్తి. మీరు కూడా ట్రై చేయండి గైస్, బాగుంటుందేమో. బాయ్ బాయ్, మళ్ళీ డే 14 రేపు కలుద్దాం. టాటా. హలో గైస్, వెల్కమ్ టు డే 14. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో గైస్, డే 14 కంప్లీటెడ్. ఇప్పుడే కంప్లీట్ అయింది. మా వారు అయితే చూసి మళ్ళీ ఈరోజు కూడా గ్లో ఉంది అన్నారు. అంటే ఒక డే 12 దాటాక కొంచెం అలా తెలుస్తున్నట్టుంది. అంటే చేసిన కాసేపు ఉంటుంది అనుకుంటా. ఈరోజు చేసిన వాటిలో ఆల్రెడీ నేను మీకు ముందు కొన్ని చెప్పాను కదండి, ఇవి బెటర్ అని. అలాంటివే సేమ్ చేశారనమాట. కానీ ఈ రెండు ఉంది కదా, దీంతో ఇలా అంటే ఇలా చేస్తాము, ఇలా కూడా చేస్తారు. దీంతో చేయమన్నారు అనమాట ఇలా. ఇంకా దాంతోపాటు దీనికి కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసి ఇట్లా ఇలా స్లైడ్ చేసి డబుల్ చిన్న కొంచెం తగ్గుద్దంట. మీరు కూడా వీలుంటే ట్రై చేయండి గైస్. బాయ్ బాయ్, రేపు మళ్ళీ కలుద్దాం. హలో గాయస్, వెల్కమ్ టు డే 15. రేపు కార్తీక పౌర్ణమి. ఇప్పుడు దాకా క్లీనింగ్స్ అవన్నీ అయ్యాయి అనమాట. ఫాస్ట్గా చేసి పడుకోపోవాలి. పొద్దున్న అర్లీ మార్నింగ్ లేచి పూజ చేయాలన్నమాట. త్వరగా స్టార్ట్ చేసేద్దాం గైస్. హలో, డే 15 కంప్లీటెడ్.
నా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఫేస్ ఎక్సర్సైజ్ అనేది నాకుండే తక్కువ ఇంటర్నెట్తో కొట్టేటప్పుడు ఫస్ట్ ఒక పోజ్ వచ్చిందనమాట. ఏంటంటే సీలింగ్ కిస్ అని చెప్పి అని ఇన్ని రోజులకి ఈరోజు కూడా ఇది యాడ్ చేశారు. నెక్ పైకి ఇలా ఎత్తి అని చెప్పి హోల్డ్ చేయాలి. సో నాకు అది గుర్తొచ్చింది అనమాట. బీటెక్ ఫైనల్ ఇయర్లో నేను ఫస్ట్ టైం చూసిన ఫేస్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ అదనమాట. అంతే గైస్, మళ్ళీ రేపు కార్తీక పౌర్ణమి ఫాస్టింగ్ అనమాట. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్. హలో గైస్, వెల్కమ్ టు డే 16. అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పౌర్ణమి ఫాస్టింగ్ పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు కూడా 6 తర్వాత ప్రసాదం ఫుల్గా తినేసాము. ఈరోజు 10,000 స్టెప్స్ కూడా కంప్లీట్ చేశాను. ఫేస్ యోగాని కూడా ఇంక వదలడం ఎందుకని చెప్పి ఇది కూడా స్టార్ట్ చేద్దాం గైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. డే 16 అయిపోయింది. ఈరోజు స్పెషల్ అని ఏం లేదు. ఆల్రెడీ ఈ మధ్య ఈ 16 డేస్ చేసే వాటిలో అన్నీ కలిపి మిక్స్ అనమాట. ఈరోజు అలా ఉంది. సో స్పెషల్ ఏం లేదు. టైం ఉన్నా లేకపోయినా నేను ట్రై చేస్తున్నానంటే నాకు కొంచెం రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అందుకని మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే స్టార్ట్ చేయండి గైస్. ఆల్ ద బెస్ట్. హలో గైస్, వెల్కమ్ టు డే 17. లెట్స్ గెట్ స్టార్టెడ్. డే 17 కంప్లీటెడ్. మళ్ళీ రేపు కలుద్దాం గైస్. బాయ్. హలో గైస్, వెల్కమ్ టు డే 18. చాలా అలిసిపోయిన రోజంతా కూడా బిజీ అనమాట. కోల్డ్ తగ్గాలని పొద్దున్న జలనేతి చేశాను. సో రోజు కంటే చాలా ఎక్కువ కోల్డ్ అయిపోయింది. రీజన్ నాకు తెలియట్లేదు. ఇప్పుడైతే మేము వాటర్ కారిపోతుంది. ఫాస్ట్గా డే 18 కంప్లీట్ చేస్తా గైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు డే 19. కొంచెం బిజీ డేస్ అనమాట. అసలు వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను. కానీ ఇదైతే కమిట్మెంట్ కనుక ఇది నేను కంటిన్యూ చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా త్వరగా చేసేద్దాం. డే 19 కంప్లీటెడ్. ఇంకా 2 డేసే ఉంది. డే 20, డే 21 ఈ 2 రోజులు అయిపోయాక మీకు వీడియో వస్తుంది. ఆల్మోస్ట్ కంటిన్యూస్గా చేసా కానీ 2 టైమ్స్ మిస్ అయింది. డే 10th నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇంకొక రోజు మధ్యలో మిస్ అయిందనమాట. నెక్స్ట్ డే నేను హర్రీగా స్టార్ట్ చేసి చెప్పడం మర్చిపోయా. సో 2 డేస్ మిస్ అయింది. ఇంకో 2 డేస్ ఉంది. 2 డేస్ మనం మిస్ చేసామన్నమాట కంటిన్యూస్గా చేయకుండా. అలా మొత్తానికి ఒక 19 డేస్ కంప్లీట్ చేయగలిగాను. ఈరోజు చేసిన దాంట్లో అయితే మామూలుగా మనం ఇలా పెట్టి ఇలా నేను మీకు చెప్పా కదా అండి, జా లైన్ కోసం అది చెప్పారని. ఈరోజు చీక్ లిఫ్టింగ్ అనమాట. సేమ్ ఇలా పెట్టి ఇక్కడ చీక్ లిఫ్ట్ అయ్యి ఇక్కడ మంచిగా షేప్ వస్తుందంట. అది గైస్ ఈరోజు అయితే ఇది నాకు స్పెషల్గా అనిపించింది. మళ్ళీ రేపు మీకు డే 20తో మళ్ళీ కలుస్తా. బాయ్. హలో గైస్, వెల్కమ్ టు డే 20. రేపు ఒక్కరోజే లాస్ట్ డే. రేపు కూడా అయ్యాక నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఆల్, డే 20 కంప్లీటెడ్. డే 21 రేపు లాస్ట్ డే. రేపు లాస్ట్ డే ఎక్సర్సైజ్ చేశాక నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. బాయ్ బాయ్ గైస్. హలో గైస్, వెల్కమ్ టు డే 21. యాక్చువల్లీ నేను మీకు ఒక విషయం చెప్పాలి. డే 20 వరకు నేను వరుసగా చేశాను కదండి. మధ్యలో 2 డేసే గ్యాప్ వచ్చింది. కానీ 21st డే నేను నెక్స్ట్ డే చేయాల్సింది. 2 డేస్ గ్యాప్ వచ్చింది. అలా 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 గ్యాప్ వచ్చి ఆల్మోస్ట్ 15 డేస్ అయిపోయింది అనమాట. నేను డే 21 చేసి అందుకే లేట్ అయిపోయింది.
వీడియో కూడా ఇంకా చేస్తామో చేయమో అనుకుంటే నేను ఆ 20 డేస్ చేశాక ఇన్ని డేస్ చేయలేదు కదా అండి. ఒక 20 డేస్ అయినా థర్డ్ డే, ఫోర్త్ డే నేను మంచి రిజల్ట్స్ చూసాననమాట. నేను అసలు ఈ 15 డేస్ కూడా ఒక్కరోజు కూడా 1 మినిట్‌కి మించి చేయలేదు. మాయిశ్చరైజర్ రాసుకునేటప్పుడు ట్యాపింగ్ చేయడం తప్ప ఇంకేం చేయలేదు. అయినప్పటికీ మీరు చూడొచ్చు ఆ రిజల్ట్ అనేది అలానే ఉంది. అంటే ఇంక మనం కంటిన్యూగా చేస్తే ఇంకెంత బావుంటదో కదా! సో, నేనిప్పుడు డే 21 చేసి నేను మీకు నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంటాను. సో, డే 21 స్టార్ట్ చేస్తున్నా గైస్. నేను 15 రోజుల తర్వాత అనుకోకుండా ఇంత గ్యాప్ వచ్చింది మళ్ళీ చేయటం అనమాట. ప్రతిసారి కొద్ది 35 నిమిషాల నుంచి 50 నిమిషాల దాకా ఉంటుంది వీడియో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైము. మినిమమ్ 35 మినిట్స్, మాక్సిమం 50 మినిట్స్. ఈరోజు ఎంత ఉంటుందో కూడా చూడలేదు. చూసి నేను మీకు చెప్తా ఎన్ని మినిట్స్ ఈరోజు అని. డే 21 41 మినిట్స్ ఉందనమాట. ఇప్పుడు అది చేశాక నేను మీకు నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటా గైస్. హే గైస్, డే 21 కూడా కంప్లీట్ అయిపోయింది. 20 డేస్‌లో ఒక 2 డేస్ గ్యాప్ వచ్చింది. 20 నుంచి 21 డేకి మోర్ దెన్ 15 డేస్ గ్యాప్ వచ్చింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత గ్యాప్ వస్తదని. అయినా ఎలాగోలా నేను కంప్లీట్ చేసి మీకైతే ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను త్వరగా చెప్పేస్తాను. ఆల్రెడీ లెంత్ చాలా ఎక్కువైంది కదా! 21 డేస్ నేను చాలా 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 తగ్గించి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ మొత్తం నేను కరెక్ట్‌గా చూపిస్తే 10 గంటల కంటే ఎక్కువైపోతది. 10 గంటలు కాదు, 20 గంటల కంటే ఎక్కువైపోతది. కానీ నేను దాన్ని 30 మినిట్స్‌లో చూపించడానికి మీకు ట్రై చేశాను. ఏంటంటే మనము ఈరోజు ఫేస్ యోగా చేసేటప్పుడు నిన్న మంచి స్లీప్, కొంతమందికి 6.5 అవర్స్, కొంతమందికి 7, కొంతమంది 8 అలా ఉండాలి కదండి. మంచి స్లీప్ ఉండి మనం నెక్స్ట్ డే చేసేటప్పుడు రిజల్ట్ ఇంకా బాగా కనిపిస్తుందనమాట. వాటర్ ఇంటేక్ కూడా మంచిగా తీసుకొని మనం చేసేటప్పుడు కూడా ఇంకా రిజల్ట్ బాగుంటుంది. డైట్లో మరి నేను అన్నీ వదిలేసి మనం చేస్తే బాగుంటుందని అస్సలు చెప్పను. ఎందుకంటే నేను కూడా అన్నీ తింటుంటాను. కొంచెం ఆయిల్ ఫుడ్ తగ్గించడము అలా చేస్తుంటాను అనమాట. అర్లీ డిన్నర్ చేయటము ఇలాంటివి నేను ఫాలో అవుతున్నాను. దానివల్ల కూడా కొంచెం చేంజెస్ నేను చూడగలిగాను. ఇంకా మీకు తెలుసు ఆల్రెడీ నేను 10,000 స్టెప్స్ కూడా చేస్తున్నా కదా! నాకు ఏ రోజైనా 10,000 అవ్వకపోతే ఖచ్చితంగా నేను 6,000 అయినా మినిమం చేస్తాను. మీరు నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయినట్లుంటే నేను ఎవ్రీడే ఆ రోజు 6,000 అయితే 6,000, 8 అయితే 8,000, 10 అయితే 10,000 నేను రోజు పోస్ట్ చేస్తుంటాను. సో, నేను అది కూడా యాడ్ చేయటం వలన కూడా మేబీ అది కూడా నాకు హెల్ప్ అయ్యి ఉండొచ్చు కదా దీంతో పాటు. కానీ నిజంగా చెప్తున్నా అండి, ఫేస్ యోగా చేశాక నాకు చాలామంది నన్ను నన్ను చూసేటోళ్ళు గానీ, వీడియో కాల్‌లో చూసేవాళ్ళు కానీ తేడా అయితే ఉంది. అసలు నేను వాళ్ళకి చెప్పలేదు కూడా ఫేస్ యోగా చేస్తున్నానని. ఏంటి ఫేస్ కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది, తగ్గినట్టు కనిపిస్తుంది అని చెప్పారు. నిజంగా మీరు కూడా మీకు ఏ వీడియో వీలుంటే ఆ వీడియోని ట్రై చేయండి గైస్. ఖచ్చితంగా రిజల్ట్స్ చాలా బావుంటాయి. నేను ఇంత గ్యాప్ ఇచ్చాను, లేదంటే నేను ఇంకా మంచి రిజల్ట్స్ చూడగలిగేదాన్ని. అయినప్పటికీ మీరు చూడొచ్చు నా ముందు వీడియోస్‌కి ఇప్పటికి నా ఫేస్‌లో తేడా చాలా ఉంటది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. 30 మినిట్స్ రోజు మనం చేయలేము కదండీ. నేను ఇప్పుడు చేసిందంతా 35, 40 మినిట్స్, 50 మినిట్స్ వరకు చేశాను. ఇంకా ఎవ్రీడే నేను అంత చేయలేను ఖచ్చితంగా. వారంలో అట్లీస్ట్ 3 డేస్ అయినా 10 మినిట్స్ అయినా చేసి ఎవ్రీడే మాయిశ్చరైజర్ అప్లై చేసుకునేటప్పుడు ట్యాప్ చేసుకోవటము, జస్ట్ జా లైన్‌ని ఇట్లా షార్ప్ చేసుకోవడం ఇట్లాంటివి చేయగలం మనము. 1 మినిట్, 2 మినిట్ అట్లీస్ట్ 3 డేస్ ఏ వీక్ అయినా ట్రై చేయండి. ఖచ్చితంగా బావుంటుంది. నాకైతే పర్సనల్‌గా మేకప్ రాదు. మా ఫ్రెండ్స్‌కి, మా ఫ్యామిలీకి అందరికీ తెలుసు. లిప్‌స్టిక్, కాజల్ ఒక్కటే అలవాటనమాట. అమ్మ నాకేదైనా స్పెషల్ ఉంటే ఫెయిర్ అండ్ లవ్లీ చెప్పేది. ఇక్కడ అది కూడా లేదు. మాయిశ్చరైజర్ రాసుకుంటాను. ఇక్కడికొచ్చాక సన్ రేస్ అస్సలు మంచివి కాదు అంటే సన్ స్క్రీన్ ఓన్లీ సమ్మర్‌లోనే వాడతా అనమాట. ఎందుకో మా వారు అస్సలు ఒప్పుకోరు. డైలీ యూజ్ చేస్తా అంటే అందరూ మంచిదే అంటున్నారు. నాకదంతా తెలీదు. నేనైతే ఒక సమ్మర్‌లో వాడుతుంటాను. మాయిశ్చరైజర్ మాత్రమే నేను డైలీ వాడేదండి. లిప్స్టిక్, లిప్ బామ్ ఎప్పుడు పగిలిపోతుంటది. అంతకు మించి నాకు మేకప్ కోసం ఐడియా కూడా లేదు. సో, నాలాంటోళ్ళకి ఇంకా యూజ్‌ఫుల్ అనమాట. అవేం రాయకుండా కొంచెం గ్లో తెచ్చుకోవడం. మళ్ళీ 30 దగ్గరలో వచ్చేస్తున్నామంటే ఆ మాత్రం కేర్ కూడా తీసుకోవాలి కదా! ఇంకా రింకిల్స్ స్టార్ట్ అయిపోతాయి కనుక చాలా మంచిగా ఉంటుందనమాట. కొన్నిసార్లు వెయిట్ లాస్ మనం ట్రై చేస్తున్నప్పుడు
వెయిట్ లాస్ అయినా కానీ ఫేస్‌లో అదే వాటర్ రిటెన్షన్ వల్లో ఏంటో చాలా పెద్దగా ఉండిపోతుంటది. నాదైతే అలాంటిదే అనమాట. వెయిట్‌లో ఎంత చేంజ్ వస్తున్నా గానీ ఫేస్‌లో రావట్లేదు. అందుకే నేను స్పెషల్‌గా చేయడానికి రీజను. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే నేను ఆల్రెడీ బెస్ట్ ఏంటనిపించేయి చెప్పాను కానీ, ఒక వీడియోలో నాకు ఒకవేళ చేసి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్తే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. ఒక 8 మినిట్స్ వరకో లేదా 6 మినిట్సో ది బెస్ట్ అనిపించినవన్నీ నేను ప్రొఫెషనల్ కాదు గానీ, నా ఎక్స్‌పీరియన్స్‌తో బెస్ట్ అనిపించినవి మీతో షేర్ చేసుకుంటాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. 21 డేస్ కంప్లీట్ చేశాను. నేను రిజల్ట్స్ చూడగలిగాను. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నా. మీరు కూడా ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు. కొంచెం వాటర్ తాగండి, మంచిగా పడుకోండి, మంచి డైట్ కూడా మెయింటైన్ చేసి ఏదో ఒక ఎక్సర్సైజ్ మీరు యాడ్ చేసుకుంటూ ఫేస్ యోగా చేస్తే ఇంకా మీరు మంచి రిజల్ట్స్ చూస్తారనమాట. లెంత్ ఎక్కువైందని ఏమనుకోవద్దు గైస్. ఎందుకంటే 21 డేస్ నేను చేసిన 50 మినిట్స్‌ని జస్ట్ 30 సెకండ్స్, 40 సెకండ్స్ అలా చేసి నేను మీకిప్పుడు చూపించాను. చివరిదాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను నెక్స్ట్ ఏ ఛాలెంజ్ తీసుకుంటున్నా మీరు చూడటానికి అది నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చేస్తది. 2025 మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. నేను నెక్స్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేయడానికి మేబీ 25 రావచ్చు. నేను మీకు నెక్స్ట్ వీడియో ఛాలెంజ్ తాలూకుది పోస్ట్ చేయడానికి ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేయొచ్చు. సో, ఈ లోపల వచ్చే వీడియోస్ కూడా మీరు చూస్తారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.